మహాశివరాత్రి ఉత్సవాల వేళ పొదలకూరు పురాతన శివాలయంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి వారు సోమవారం రాత్రి పట్టణ పురవీధుల్లో ఆది భిక్షువుగా విహరించి గిన్నె భిక్ష స్వీకరించారు. ఈ వేడుక నేత్రపర్వంగా భక్తి పరవశంతో సాగింది. స్వామివారు భిక్షాటనకు పురవీధుల్లోకి విచ్చేయగానే ఇళ్ల ముందర భక్తులు దీపాలు వెలిగించి కర్పూర హారతులు సమర్పించి కాయలతో గిన్నెలో భిక్ష వేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మారుమ్రోగిన శివనామ స్మరణతో పట్టణమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కలకలలాడింది. మహాశివరాత్రి ఉత్సవాల వేళ పొదలకూరు పురాతన శివాలయంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి వారు సోమవారం రాత్రి పట్టణ పురవీధుల్లో ఆది భిక్షువుగా విహరించి గిన్నె భిక్ష స్వీకరించారు. ఈ వేడుక నేత్రపర్వంగా భక్తి పరవశంతో సాగింది. స్వామివారు భిక్షాటనకు పురవీధుల్లోకి విచ్చేయగానే ఇల్లు ముందర భక్తులు దీపాలు వెలిగించి కర్పూర హారతులు సమర్పించి కాయలతో గిన్నెలో భిక్ష వేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ మారుమ్రోగిన శివనామ స్మరణతో పట్టణమంతా ఆధ్యాత్మికోత్సాహంతో కలకలలాడింది. పురాణాల్లో చెప్పినట్లుగా పార్వతీదేవిని వివాహం చేసుకునే సందర్భంలో సప్త ఋషులు పరమేశ్వరునికి సహకరించగా తన కళ్యాణ మహోత్సవంలో భక్తులందరినీ భాగస్వామ్యం చెయ్యాలనే సంకల్పంతో శివుడు గిన్నెభిక్ష కార్యక్రమాన్ని ఆచరిస్తాడని శివాలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి వివరించారు. భక్తులు తెలుసో తెలియకో చేసిన పాపాలను స్వామివారు భిక్ష రూపంలో స్వీకరించి గిన్నె భిక్ష ద్వారా వాటిని తొలగిస్తారనే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొని ఉంది. కళ్యాణ మహోత్సవానికి ముందు రోజున గిన్నె భిక్ష నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి పొదలకూరు మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా పొదలకూరు మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివకుమార్ శర్మ, స్వామి సిసిఆర్ ప్రసాద్, ఏ కృష్ణమూర్తి, ఎం రాజశేఖర్, ఏబిఎస్పి ప్రసాద్ రావు, బి గోపాలకృష్ణ మాచార్యులు వ్యవహరించారు. భక్తి ఆచార సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ గిన్నె భిక్ష కార్యక్రమం మహాశివరాత్రి వేడుకలకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది.